రే నాకు ఏ రోజ్ ఫ్లవర్ వద్దురా, వెళ్ళిపోరా. భయ్యా ఇదేంటి నిజంగా పడిపోయాడు? సో రేపు ఇదే టైంకి తెన్నటి పార్కి వైట్ కలర్ డ్రెస్ వేసుకుని రా. మీకు విషయం చెప్తాను. అర్జెంటుగా 2 ప్యాకెట్స్ బ్లడ్ కావాలి కార్తీక్. ప్రియా నేను బ్లడ్ ఇస్తాను. అబ్బా ఒక్కంతా మేనేజ్ చేయడం చాలా కష్టం రా బాబు. ఇదేంటి మా అమ్మ నాన్న ఈ హాస్పిటల్కి వస్తున్నారు అంటే మామయ్యని కూడా ఈ హాస్పిటల్లో జాయిన్ చేశారా? ఓటి అమ్మ, ఈ టైంలో వీళ్ళకి అస్సలు కనిపించకూడదు. ఏంటి అమ్మా నాన్న ప్రియా వాళ్ళతో మాట్లాడుతున్నారు? అత్త, మావయ్య ప్రియా వాళ్ళ నాన్న ఒక్కరేనా? అంటే ప్రియా నా మదరన్నమాట. ప్రియా అమ్మో, ఇప్పుడైతే దొరికిపోతాం. భయ్యా ప్యాకెట్ బ్లడ్ లాగేశారు భయ్యా. ఇదిగో ఈ 10 రూపాయలు ఫ్రూటీ చేతిలో పెట్టారు. నా ఫ్రూటీ నచ్చదు, ఓ థమ్స్అప్ ఇప్పిస్తావా? వద్దులే. పేషెంట్ ఇబ్బంది పెట్టకండి అమ్మా, చూసారు కదా, ఇంక వెళ్ళండి. ఈ కార్తీక్ ఏంటి ఇంకా రాలేదు? అరే మనం ఇక్కడ నుంచి అర్జెంట్గా వెళ్ళిపోలరా. ఏమైంది? కార్తీక్ కార్తీక్ ప్రియా ఊరుకోవదనా? ప్రియా ఇక్కడున్నా, రా రా రా. కార్తీక్ నువ్వేనా? ఏంటి గెటప్? అంటే హాస్పిటల్స్ మీద పడక ఇలా రెడీ అయ్యా. సర్లేరా. ప్రియా నేను అర్జెంట్గా వెళ్ళాలి, వద్దు. తర్వాత వెళ్దాంలేరా. వద్దని చెప్తున్నానుగా, వద్దు. రా కార్తీక్. ప్రియా వద్దు. ప్రియా వదనా, మీరేం టెన్షన్ పడకండి, అన్నికేం కాదు. వద్దు ప్రియా. ప్రియా ఇదిగో ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్సే బ్లడ్ ఇచ్చి హెల్ప్ చేసింది. ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి కూడా మా కూతురు లాంటిదే. సిరి తను బెస్ట్ ఫ్రెండ్స్. మా ఇంటి పక్కనే 5 సంవత్సరాల నుండి రెంటుకుంటున్నారు. తండ్రి లేని పిల్ల కదా, విషయం తెలియగానే త్వరగా వచ్చేసింది. అయితే ప్రియా నా మర్దలు కాదా? మొహన తెల్లగొడ్డేసుకున్నాక చూసి నేనే చేస్తాను. మరి సిరి ఏది? అదిగో వచ్చేసింది. నాన్నకి ఎలా ఉందమ్మా ఇప్పుడు? ఇప్పుడు పర్వాలేదమ్మా, రా చూద్దువు గాని. నాన్న నీలాంటి ఫ్రెండ్ ప్రతి అమ్మాయికి ఉండాలమ్మా. గుడ్, కీప్ ఇట్ అప్. అయ్యో అంకుల్, మీరు పొగడాల్సింది నన్ను కాదు, ఇదిగో ఇతన్ని. కార్తీక్ ఇటువైపు తిరుగు. ప్రియా నేను చెప్పింది విను. తిరగమంటుంటే తిరుగు కార్తీక్. కార్తీక, మా అబ్బాయి పేరు కూడా కార్తీకే. మా అమ్మ అలా చూస్తుంది, కంపెనీ పోల్చిందా? ఏమండి, వీడెందుకో మన కొడుకు అనిపిస్తుందండి.
మనుషులు పోలు మనుషులు 7 ఉంటారా, అందులో వీడు ఎన్నోవాడా ఎవరికి తెలుసు? కరెక్టే గాని కార్తీక్ గడు ఉదయం వేసుకున్న డ్రెస్ కూడా ఇదే కదండి. అవును కదా బాబు, నీ మోహన్ ఉన్న బ్యాండేజ్ తీస్తావేటి, ఒకసారి చూస్తాం. వద్దు అంకుల్ ప్లీజ్. ఆ? ఈ భయ్యా నోరు మూయ్. తియ్యి కార్తిక్, ఒకసారి చూస్తానంటున్నారు కదా. ఈరోజు నాకు ఖచ్చితంగా సావే. నాన్న కార్తీక్ చూడండి మీ కొడుకుని. ఉమ్, అమ్మా నాన్న ఏంటి సడన్ సర్ప్రైజ్? అమ్మో ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నాన్న ప్లీజ్ ఇక్కడ ఏమనొద్దు నాన్న, ప్లీజ్ 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 నాన్న. ప్రియా నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇప్పటి వరకు చెప్పలేదు మా అమ్మ మా నాన్న. రేయ్ ఏంటి రివర్స్లో చెప్తున్నావు? మా అమ్మ మా నాన్న. ఏంటి వీళ్ళు మీ అమ్మ నాన్న? మరి నాతో ముందెందుకు చెప్పలేదు? లేకమ్మా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ సమయానికి వచ్చి హెల్ప్ చేసావు. ఉమ్, పర్వాలేదే. చేసిందంతా మీ బావ అయితే ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్తావేంటే? బావా? బావా బావేంటి? వదినా ఈడెవడనుకుంటున్నావు? నా కొడుకు కార్తీక్. హా? ఒరే కార్తీక్, నువ్వా? అంటే మీ మామయ్యని నువ్వే కాపాడుకున్నావా? ఇన్ని సంవత్సరాలు మన మధ్యన మాటలు లేకపోయినా మనసులో ఏం పెట్టుకోకుండా వచ్చేవారా నువ్వు? సమయానికి ఆ దేవుడే నిన్ను ఇలా పంపించాడేమోరా. అత్తమ్మ ఊరుకో అత్తమ్మ. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ హెల్ప్ చేసినందుకు. నేను బెంగళూరు నుంచి రావడానికి టైం పడుతుందని ప్రియా కాల్ చేసి చెప్పాను. చెప్పమ్మా. ఆ? ఎప్పుడమ్మా? ఆ, సరే సరే వస్తున్నాను. నాన్నకి యాక్సిడెంట్ అయిందంటే ఒకసారి అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళు. ఫ్యామిలీ సెంటిమెంట్ తలనొప్పి చంద్రబాబు. అయ్యా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. పోను నువ్వు నాకు ఏదో చెప్తావు అనుకున్నా, ఒంట్లో ఓపిక లేదు. నువ్వేమనుకోపోతే నేను ఏ పార్కో పోయి పడుకున్నా భయ్యా. అయితే అర్జున్కి ఎక్కడ తొప్పే. సరే భయ్యా. సరే వెళ్దాం పదండి, ఎక్కువసేపు హాస్పిటల్ ఉండకూడదంట. సరే వదినా, మేము వెళ్తున్నాము. నీకు ఏదైనా అవసరం అయితే చెప్పు, మీ అన్నయ్యని పంపిస్తాను. సరే వదినా. పదండి పదండి. అసలు ఏంట్రా ఇది? కాలేజీకి అని చెప్పి నువ్వు రోజు ఆ అమ్మాయి కోసం వెళ్తున్నావా? అసలు నువ్వు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళావు? నీకు హాస్పిటల్ అంటే పడదు కదా, అక్కడ నీకు ఏదైనా అయితే మాట్లాడవే. నాన్న నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం. నేను తన్న పెళ్లి చేసుకుంటాను. నన్ను క్షమించండి నాన్న, నేను కాలేజ్ అని అబద్ధం చెప్పి ఇన్ని రోజులు తను చూడడానికే వెళ్ళాను. అమ్మా నేను హాస్పిటల్ రాకుండా ఉండాల్సింది, అది నా తప్పే. నువ్వు చెప్పినప్పుడే రాకూడదని ఫిక్స్ అయ్యాను. కానీ ప్రియా నన్ను హాస్పిటల్లోకి తీసుకెళ్తుంటే నన్ను నేను ఆపుకోలేకపోయాను.
తర్వాత నాలో ఉన్న భయం నన్నేం చేయలేకపోయింది. బహుశా భయం ప్రియా వల్లనే పోతుందేమో అనిపిస్తుందమ్మా. ఏమండి మా అన్నయ్య కాల్ చేస్తున్నాడండి. అన్నయ్య, అమ్మా సుజాత, నన్ను క్షమించండి అన్నయ్య. నువ్వు కాదమ్మా, నేనే మిమ్మల్ని క్షమించమని అడగాలి. అయ్యో, ఎందుకన్నయ్య అంత మాటలు? నన్ను ఆపొద్దు, కాసేపు మాట్లాడి నువ్వు. ఆ రోజు కోపంలో ఏమనాలో తెలియక మాట్లాడడం మానేశాను. అప్పుడే ఏదైనా అనేసి ఉంటే ఇన్ని సంవత్సరాలు మాట్లాడలేదని బాధ ఉండేది కాదు. కానీ ఇప్పుడు తెలుస్తుంది కుటుంబం విలువ, మీ విలువ. అన్నయ్య, కుటుంబం అంటే తెంపేస్తే తెగిపోయే దారము కాదు, అలానే ఎన్ని సంవత్సరాలైనా భరించలేనంత భారము కాదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని గొడవలు పడినా సర్దుకుపోవడమే కుటుంబం అంటే. నువ్వు మాట్లాడడం మానేస్తే నేను కూడా మాట్లాడడం మానేస్తాను అనుకున్నావా? కార్తీక్ ఒకసారి పోనివ్వు. కార్తీక్, మావి మాట్లాడతారంట్రా. మాట్లాడరా. హలో మామయ్య, అప్పుడు నేను కావాలని చేయలేదు, నన్ను క్షమించండి మామయ్య. స్పీకర్ ఆన్ చేయరా. అప్పుడు బ్లడ్ అనుకుని భయపడ్డావు, దానివల్ల 2 కుటుంబాలు దూరం అయ్యాయి. ఇప్పుడు నా ప్రాణాన్ని కాపాడడానికి నువ్వే బ్లడ్ ఇచ్చావురా. ఇక నుంచి ఎవరూ మనల్ని దూరం చేయలేరురా. ఈరోజు ఆపరేషన్ చేస్తారట్రా, రేపు అమ్మ నాన్న తీసుకొని హాస్పిటల్కి రారా. సరేరా, ఉంటాను. అయితే రెడ్ కలర్ చూస్తే పడిపోతాం అనమాట. నైస్, చాలా బాగుంది భయ్య కాన్సెప్ట్. ఆ రోజు రెడ్ కలర్ ఫ్లేవర్ తెస్తే అందుకని వద్దన్నో. ప్రియా రెడ్ కలర్ సారీ వేసుకొస్తేనేమో కింద పడిపోయావు. చివరికి పుచ్చకాయ కూడా తినవలేదు కదా భయ్యా. ఓకేలే, ఇప్పుడు నీ మీద ఫుల్ క్లారిటీ వచ్చింది. రేయ్, ప్రియాకి నా ప్రాబ్లం గురించి చెప్పేద్దాం అనుకుంటున్నాను రా. ఏంటి, ప్రియాకి నీ ప్రాబ్లం గురించి చెప్పేస్తావా? చెప్పేది ఒప్పుకుంటుందనే. అరే, ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పినా మోసమే అవుతుందిరా. ముందు నా ప్రాబ్లం అంతా తనకు చెప్పేసి తను ఓకే అంటే ప్రపోజ్ చేసేస్తా. సరే, నీ ఇష్టం మరి. రే, ప్రియా వస్తుందంటావా? ఏమో నాకేం తెలుసు. రే, ప్రియా వస్తుంది. సర్లే, మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు, నేను పక్కన ఉంటా. హాయ్. హాయ్. అంతా కోఇన్సిడెన్స్ కదా? నువ్వు నా ఫ్రెండ్ వాళ్ళ బావ అవ్వడం, నీకు తెలియకుండానే మీ మాయకి నువ్వు బ్లడ్ ఇవ్వడం. అవును. ఇంకేంటి? ప్రియా, నీ దగ్గర ఒక విషయం దాచాను. ఏంటిది? ప్రియా, నేను రెడ్ కలర్ చూస్తే బాడీ అంతా షివర్ అయ్యి ఊపిరాడక కింద పడిపోతాను. నాకు తెలుసు. ఏంటి, నీకు తెలుసా? ఎలా? అసలు ఏమైంది? మీ అమ్మ కార్తీక్ని పట్టుకొని మన మధ్య మాట్లాడలేకపోయినా హాస్పిటల్కి వచ్చావా అని అంత ఎమోషనల్గా మాట్లాడుతున్నారు. కార్తీక్ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ దూరంగా ఉంటున్నారా? అవును, దూరంగా ఉంటున్నాం. కానీ రోజులు కాదు, సంవత్సరాలు. అసలు ఏమైందంటే, చందన, నేను కార్తీక్తో మాట్లాడాలి.
వాళ్ళ ఫ్యామిలీతో కూడా. నాకెందుకో వాళ్ళ పేరెంట్స్ తను కావాలని తీసుకెళ్ళిపోయారు అనిపిస్తుంది. ఇదంతా నా వల్లే జరిగింది. వాళ్ళకి నేను సారీ చెప్పాలి. వాళ్ళ ఇల్లు ఎక్కడా? లక్ష్మీపురంలో ఉంటారని అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ కార్తిక్ వాళ్ళ ఇల్లు ఎక్కడా? అక్కడ బ్లూ కలర్ బిల్డింగ్ ఉంది కదా, అదే. ఓకే, థ్యాంక్ యూ. నాన్న నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం. నేను తన్నే పెళ్లి చేసుకుంటాను. నువ్వు చెప్పినప్పుడే రాకూడదని ఫిక్స్ అయ్యాను. కానీ ప్రియా నన్ను హాస్పిటల్లోకి తీసుకెళ్తుంటే నన్ను నేను ఆపుకోలేకపోయాను. బహుశా భయం ప్రియా వల్లనే పోతుందేమో అనిపిస్తుందమ్మా. నీ ప్రాబ్లం ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. అది పక్కన పెట్టే. అది కాకుండా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నువ్వు కూడా నన్ను చూసావు. ఆ రోజే ఫిక్స్ అయ్యాను, ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు, ఆ దేవుడు అరేంజ్ చేసిన పెళ్లి చూపులని. ఆ తరువాత నిన్ను ఇంప్రెస్ చేయడానికి నేను చేసే యాక్టింగ్లకి నువ్వు నవ్వినప్పుడు, నీ డ్రెస్ బాగుందంటే నువ్వు సిగ్గుపడినప్పుడు, నేను కనిపించలేదని నువ్వు నన్ను వెతుకుతున్నప్పుడు, నా కోసమే నువ్వు కావాలని లేట్గా వెళ్ళినప్పుడు, ఇంకెన్ని రోజులు అలా దూరంగా ఉండి బాధ పెడతావని నీ కళ్ళతో నాకు చెప్పినప్పుడు, అప్పుడు తెలిసింది నువ్వు నన్ను ఎంత ఇష్టపడుతున్నావో అని. అంతేకాదు, నీ వల్లే మా మావయ్య మేము మళ్ళీ కలుసుకున్నాం. సో మ్యాటర్ ఏంటంటే, ఎలా చెప్పాలి, ప్రియా నీ పేరు చాలా బాగుంది, కానీ నీ ఇంటి పేరు అస్సలు బాగాలేదు. సో ఇక నుంచైనా నీ పేరు ముందు నా ఇంటి పేరుని పెడదామా? ఏంటి నాకేం అవడం లేదు? అంటే ప్రియా నాతో లైఫ్ లాంగ్ ఉంటే నాలో ఉన్న భయం పోతుందన్నమాట. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. భయ్యా సెట్ అయిపోయినట్టనా? రే నువ్వు ఇంక కాలేజ్కి వెళ్ళిపోవచ్చు. నాకు ఇవ్వాల్సిన 30,000 కూడా ఇవ్వక్కర్లే. థ్యాంక్స్ భయ్యా. థ్యాంక్ యూ గాడ్. ఈ ప్రపంచంలో లోపం లేని మనిషి అంటూ ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో ఎక్కడో దగ్గర లోపం ఉంటుంది. మనం దానికి భయపడి ఆగిపోకూడదు. ఎందుకంటే మనకంటూ ఒక రోజో లేదా ఒక వ్యక్తో జీవితంలోకి వస్తారు. ఆ క్షణంతో మన జీవితం ఖచ్చితంగా మారుతుంది.